నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఎవరో చెప్పారు ఇవాళ ప్రపంచ కథల దినోత్సవం అని. అంటే ప్రపంచ కథల దినోత్సవం అనేది ప్రతిరోజు నిర్వహించుకోవచ్చు అని కూడా ఇంకొక ఆయన చెప్పాడు. సరే, ఒక ఆయన నాకు ఓ మంచి కథ చెప్పవా అన్నాను. నేనేదో కథ చెప్పాను, ఆయనకి నచ్చల. సమకాలీన పరిస్థితులకి అనుగుణంగా ఒక కథ చెప్తాను అన్నాడు. నాకెందుకు బాబు సమకాలీన పరిస్థితుల మీద అన్నాను. లేదు, ఈ కథ నీకు చెప్పాలి, నీ ద్వారా చాలామందికి తెలియాలి అన్నాడు. సరే చెప్పండి అన్నాను. ఆయన చెప్పిన కథ చాలామందికి తెలిసిందే. వెనకటికి ఒక మహారాజా వారు తాను పవళించేటప్పుడు దేవుడికైతే వింజామరం అంటాం, ఆయనకేమంటారో కానీ విసునకర విసరటానికి, అంటే ఈగలు ఇతరత్ర దోమలు రాకుండా ఉండటానికి ఒక భటుడిని పెట్టుకునేవాడు. కొంతకాలం తర్వాత ఈ భటుడు సెలవులు అవన్నీ పెడుతుంటే అతను ఏం చేశాడంటే, తన జంతుశాలలో ఉండేటటువంటి ఒక పెద్ద వానరాన్నే తీసుకొచ్చి ఆ వానర మహాశయునికి మహాబలుడికి ఒక కత్తి ఒకటి ఇచ్చి తన మీదకి ఎవరైనా వస్తే ఎదుర్కొనే విధంగా తర్ఫీదు ఇచ్చాడు. ఓ రాత్రి ఆయనకి చెప్పాడు, అయ్యా నేను నిద్రపోతున్నాను, మీరు జాగ్రత్తగా ఈగలు దోమలు రాకుండా చూడండి, మీ దగ్గర లేదా ఇంకెవరైనా వస్తే మీకు మంచి కత్తి ఇచ్చానుగా ఎదురు తిరగండి అని చెప్పాడు. పాపం ఒక ఈగ ఒకటి వచ్చి ఆ రాజుగారి ముక్కు మీద వాలింది. ఆయన ఏం చేశాడంటే, ఈ వానర మహాబలుడు ఆ ఈగను తరవటానికి ప్రయత్నించాడు. ఇది లాభం లేదు, దీన్ని నరికేద్దాం అనుకుని కత్తి తీసి ఆ ఈగను నరికాడు. రాజుగారి తల 2 వక్కలే. ఈ కథలో నీతి ఏంటంటే, ఏదైనా మానవ ప్రమేయంతో జరగాలి. వీటికి తర్ఫీదు ఇచ్చి వాటి ద్వారా ఏదో ప్రయోజనం కలుగుతుంది అనుకోవటం కూడా అంత మంచిది కాదు. మానవ వనరులు ఎక్కువగా వినియోగించబడాలి అని చెప్పి ఆ